నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మహారాష్ట్రకు చెందిన సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ ఔరంగజేబ్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే కదా. ఔరంగజేబ్ లాంటి ఒక నీచ నికృష్ట వెధవల్ని పొగట్టం అనేది ఒక వెధవలకే సాధ్యం, మరొకరికి కాదు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా అబూ అజ్మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అబూ అజ్మీని సస్పెండ్ చేయాలని, అలాగే రాజ్య బహిష్కరణ చేయాలని, రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలని మహారాష్ట్రలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం లాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే సంఘటనకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. సరే కానీ ఆడేవాడు ఔరంగజేబ్ గురించి మాట్లాడిండట, సమాజ్వాద్ పార్టీ నాయకుడా అన్న అక్కడ రాజీనామా చేయించి యూపీ పంపించండి, గడ్ లెక్క నేను సరి చేస్తా. గట్లాంటి వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంట్లు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నా ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. తర్వాత ఔరంగజేబ్ గురించి మాట్లాడాలన్నా కూడా చేతులు కాళ్ళు వణికిపోయేలాగుంటాయి అని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. ఒకసారి అవి మీకోసం. आज राम को, कृष्ण को, शिव की परंपरा को, भारत की विरासत को कोसना ये समाजवादी पार्टी का मानो जीवन का उद्देश्य हो गया। और दुर्भाग्य है कि इन्होंने आदर्श किसको माना है, यानी औरंगजेब को। औरंगजेब को वे लोग अपना आदर्श मान रहे हैं। औरंगजेब का पिता शाहजहां अपनी जीवनी में लिखता है, अपनी आत्मकथा में लिखता है कि खुदा करे कि ऐसा कमबख्त किसी को पैदा न हो। उसने आगरा के किले में अपने बाप को कैद करके रखा, एक एक बूंद पानी के लिए तरसाया। जिनका आचरण औरंगजेब जैसा है वे लोग औरंगजेब पर गौरव की अनुभूति करें, लेकिन भारत को कम से कम इस पर न करें। और समाजवादी पार्टी को इसका जवाब देना चाहिए। भारत की आस्था पर प्रहार करने वाला दुर्दांत, धर्मान, क्रूर शासक, उसको समाजवादी पार्टी आदर्श मानती है। अब समाजवादी पार्टी तय करे ये पटना की खुदाबंद ये समाजवादी पार्टी का नेता, आपका विधायक घोषणा करो ना, उस कमबख्त को निकालो पार्टी से और उसको एक बार यूपी भेज दीजिए, बाकी उपचार हम अपने आप करवा लेंगे। మాస్టర్ చెప్పింది కదా, నిజంగా అలాంటి వాళ్ళను శిక్షించడం, లేకపోతే అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం మహారాష్ట్రలో ఉన్న ఫెడ్నవీస్ ప్రభుత్వానికి కష్టం అనిపిస్తే ఖచ్చితంగా యూపీ పంపించండి. అలాంటి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ యోగి ఆదిత్యనాథే. చుక్కలు చూపిస్తాడు. చుక్కలు చూపించడం కాదు, ఇంకొకసారి ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడాలన్నా, ఈ దేశానికి ద్రోహం చేసేటోడిని పొగడాలి అన్నా అరికాళ్ళలో నుంచి చెమటలు పట్టించి వణుకుడు వచ్చేలాగా చేస్తాడు. ఇంకా అక్కడ ఫెడ్నవీస్ ప్రభుత్వం ఆ నాయకుడిని చూస్తూ ఊరుకుంటోంది. ఆ నాయకుడికి ఎలాంటి శిక్ష వేయలేదు అనంటే కొంత బాధాకరంగానే ఉంది. ప్రమాణ స్వీకారం రోజు ఒకడు జై పాలస్తీనా అంటాడు, ఓట్లేసిందేమో భారతీయులు. ఇంకొక ఆమెమో మొదట పార్లమెంటుకు వచ్చేటప్పుడు పాలస్తీనా బ్యాగులు వేసుకొని వస్తుంది. ఇంకొకడేమో ఇండియాని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, భరతమాత అని పిలవను అంటాడు. ఈరోజు వీడు ఔరంగజేబు ఈ దేశంలో ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఆలయాలను ధ్వంసం చేసి ప్రతి ఆలయం దగ్గర ఒక మసీదును నిర్మించి దేశం యొక్క సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద, ఆడవాళ్ళ మీద దాడి చేసి నాశనం చేసిన ఒక మృగాన్ని పొగుడుతూ మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళను శిక్షించకుంటే వీళ్ళ వారసులు రాక్షస మూక పెరిగిపోతూ ఉంటుంది. రాక్షస మూకను సంహారం చేయడానికి రాముడు వివిధ అవతారాల్లో వస్తారని చెప్పారు కదా. ఇప్పుడు మాత్రం ఆ అవతారం నా దృష్టిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అలా రావణాసురులు, రాక్షసులు పెరిగిపోతున్న మూకను ఒక్కసారి యూపీ పంపిస్తే రామ భక్తులుగా మార్చడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఈ విషయంలో నేను కూడా యోగి గారికే మద్దతు ఇస్తున్నా. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, సమాజ్వాద్ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసి యూపీ పంపించండి. కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అక్కడ ఉన్నారు. దెబ్బకు తిక్క కుదిరి జై భారత్
అంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజుల గొప్పతనంతో పాటు ఔరంగజేబు, అక్బరు, బాబరు ఇలాంటి మూర్ఖత్వాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. మీరు చేసేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం మేము పడే తపనకు చేయుతనందించినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామండి. ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఈ ఛానల్ని నడపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది అంత ఈజీ అనే విషయం మాత్రం కాదు. ఒక ఛానల్ని రన్ చేస్తూ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అందులో నిజాన్ని నిర్భయంగా చెప్తూ వాస్తవాలను మాత్రమే చెప్తాము, మసిబూసి మారేడుకాయలు చెయ్యము అనే వాళ్ళకు ఇంకా కష్టం. కానీ మీ అందరి చేయుతుంటే అది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎంతో మంది ఉంటారండి. దేశం కోసం, ధర్మం కోసం అనేవాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చిన్న యాడ్ అండి, ఆర్థికంగా మేము నిలదొక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. కాబట్టి మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది. అలాగే మీరిచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ప్లస్ అవుతుంది. కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం కూడా సంప్రదించండి 8328500576 నెంబర్ని. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.